మనం ఏవైతే మాట్లాడుతున్నామో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సరిగ్గా అదే టైప్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసారనుకోండి, నా వెర్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఎల్ఓసి వద్ద అంటే పాకిస్తాన్, అలాగే ఎల్ఏసి అన్నప్పుడు చైనా వాడు. సో వీళ్ళతోనే కదా సమస్య. సో దీన్ని ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి? మీకు కుప్పలు తెప్పలుగా సరిహద్దుల్లో సైనికులు ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి, ఎల్ఏసి వద్దే చెప్తున్నాను, ఈ డెప్సాంగ్ వ్యాలీ అని మాట్లాడతాం చూసారా, అక్కడ చైనా వాడు ఒక 30,000 మంది సైనికులను, ఎందుకంటే అక్సై చిన్ అక్కడే ఉంటుంది, అలాగే కారాకోరం జంక్షన్ అంటారు చూసారా, ఇదంతా కూడా ఈ ప్రాంతంలోనే. సో వర్త్ ఒక 30,000 మందిని మనం అక్కడ డిప్లాయ్ చేయాలి అని చెప్పి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు భావించారు. సరే, వాళ్ళు తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. అప్పుడు మనం ఏం చేశాము అంటే, నువ్వు 30,000 కదా, నేను ఏకంగా 50,000 మంది సైనికులను తీసుకువచ్చి అక్కడ మోహరిస్తాను. ఇది మనకు అప్పుడు బిపిన్ రావత్ గారి స్ట్రాటజీ అని చెప్తారు. అంటే చైనా వాడు ఎంతమందిని తీసుకొస్తే దానికి డబల్గా తీసుకురావాలి. సో వాడు చూసి ఇలా కాదు అని చెప్పి ఒక 50,000 మందిని టోటల్గా లడాక్ నుంచి, అక్కడ పెట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయి చూసారా, ఒక 50,000 మంది చైనా సైనికులను తీసుకొచ్చాడు. సో మనం ఏం చేశాము, ఏకంగా 1,00,000 మంది, అంటే వాడి ఊహకే అందలేదు. మనం వ్యాన్లు అనండి, అలాగే హౌవిట్జర్స్, ట్యాంకులు, మీకు అలాగే సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు మీకు అటు ఇటు తిరుగుతూ ఉంటే మనం యుద్ధము చెయ్యక్కర్లేదండి. జస్ట్ మీకు అక్కడ జరుగుతున్న వ్యవహారము, మన ఇండియన్ ఆర్మీ కదులుతున్న తీరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు, వీటిని చూసే వాడు భయపడిపోయాడు. సో ఇలాగ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. శత్రువుల భయం ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో, బాబాయ్ వీళ్లతో వద్దు, మనకు చాలా పెద్ద లెవెల్లో నష్టము జరుగుతుంది, ఇదే స్ట్రాటజీగా ఉండాలి. మనం ఎల్ఏసి వద్ద ఇదే చేసాం, లడాక్ రీజన్లో ఇదే చేసాం. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే, గత 2 వారాల్లో, అంటే లిటరల్గా 14 డేస్లో 2 అతిపెద్ద ఆపరేషన్స్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీకు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, అంటే చికెన్స్ నెక్ అని అంటున్నారు చూసారా, మీకు ఎక్కడ సిలిగురి కారిడార్, సిక్కిం వద్ద. సో 2 అతిపెద్ద ఆపరేషన్స్ నిర్వహించేటప్పటికి ఒక్కసారి ఆ శాటిలైట్ ఇమేజెస్ చూస్తాడు కదా, బాబాయ్ మనం ఏదో అనుకున్నాం, మనం టర్కీ వాడి ఒక బైరక్టర్ డ్రోన్ అనుకున్నాము, ఏదో చైనా వాడిని పెట్టుకుని బెదిరిద్దాం. చూడండి, ఒక తీవ్రవాది మీకు ఎప్పుడైతే మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడో, ముందు ఈ తీవ్రవాది అతని గ్యాంగ్ని విడిపించాడు. అంటే మనం ఆధారాలతో నిరూపించి వాడికి జైలు శిక్ష ఇప్పిస్తే, మహమ్మద్ యూనస్ ఏం చేశాడండి, ఈ కరుడు కట్టిన తీవ్రవాదులను విడిపించాడు. వాడి పేరు జషీముద్దీన్ హఫీ అంటారు. సో వాడు రావడం ఏం మాట్లాడుతున్నాడు, మమతా బెనర్జీ గారు, అంటే వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం మమతా బెనర్జీ గారు, మీరు ముందు ఈ మోదీ ప్రభుత్వం నుంచి స్వతంత్రాన్ని పొందండి, మీ వెస్ట్ బెంగాల్ని మా బంగ్లాదేశ్తో కలిపేయండి, మేము చైనా వాళ్ళతో మాట్లాడతాము, వాళ్ళ సహాయముతో ఈ చికెన్స్ నెక్ అనబడే ప్రాంతాన్ని భారత్ నుంచి కట్ ఆఫ్ చేస్తాము. ఇది వీడు మాట్లాడాడు. వీడిని వాడు జైలు నుంచి విడిపిస్తాం. మనకు ఎలా ఉంటుంది? సో దాంతో మనం ఏం ఆలోచించాము అంటే, ఇండియన్ ఆర్మీ యొక్క 33 కార్ప్స్ అని అంటారు, త్రిశక్తి కార్ప్స్ అని అంటారు. సో వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో అక్కడ ఇలాగా ఈ మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించడం. ఎప్పుడు కూడా యుద్ధము చేయడానికి ముందు ఒక దేశము ఇలాగ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తారు, మిలిటరీ డ్రిల్స్ చేస్తారండి, చేసి శత్రువుకి చెప్తారు, జాగ్రత్త నాతో పెట్టుకోకు. సో అలాంటిది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నప్పుడు ఒక ఎలైట్ గ్రూప్ ఉందండి, వీళ్ళనే పారాట్రూపర్స్ అని అంటారు. వీళ్లకు ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఎందుకు? ఈ హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్, హిమాలయంలో ఉండే కొండలు, అది సిక్కిం లాంటి మీకు చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, సో అక్కడ హై ఆల్టిట్యూడ్లో మనం పారాచూట్స్ పెట్టుకొని విన్యాసాలు చేయడం ప్రపంచంలో చాలా చాలా తక్కువ దేశాలు మాత్రమే చేయగలరు. కాబట్టి వీళ్ళని మనం ఎలైట్ గ్రూప్ అని అంటున్నాం. సో వీళ్ళు తుపాకులు పట్టుకొని చేసిన విన్యాసాలు క్లియర్గా అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి మీరు డెవిల్ స్ట్రైక్ అని చెప్పి ఇంత పెద్ద ఆపరేషన్ చిన్న బంగ్లాదేశ్ పై, అంటే పిచ్చుకోపై బ్రహ్మాస్త్రం అవసరమా, ఎందుకు ఇలా చేశారని అడిగితే, ఇక్కడ ఒక బంగ్లాదేశ్ గురించి మనం ఆలోచించడం లేదండి. ఇదే స్ట్రాటజీ అండి. మీరు చికెన్స్ నెక్ అన్నప్పుడు ఏంటి,
సిలిగురి కారిడార్, అంటే మనము నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ పాయింట్. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒకవేళ భారత్తో తేడా అయితే ఒకటి బంగ్లాదేశ్, ఇంకొక వైపు పాకిస్తాన్కి తెలియాలి వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తారు, ఈ అటాక్స్ చాలా భీకరంగా ఉంటాయి. ఎందుకు, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఇదే చికెన్స్ నెక్ దగ్గరికి వచ్చి వాళ్ళ సెక్యూరిటీ విభాగాన్ని వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నట్టుగా వార్తలు. దీనిని పాకిస్తాన్ వాళ్ళు నిరాకరించారు, లేదండి అలాంటి ప్లానింగ్ మాకు లేదు అని. కానీ ఎప్పుడైతే ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ తరఫు నుంచి ఈ ప్రాంతానికి వచ్చారో ముందు మనం బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పాలి. అలాగే చైనా అంటున్నారు కదా, ఈ చైనాకు సంబంధించిన కొన్ని చిన్న గ్రామాలు కూడా ఈ చికెన్స్ నెక్ వద్ద డోక్లాం అంటారు చూసారా, ఈ డోక్లాం ప్లేటు అక్కడ ఉన్నట్టుగా వార్తలు. అంటే చైనాకు కూడా ఒక హెచ్చరిక మనము జారీ చెయ్యాలి. ఇంతకు మించి ఏంటంటే మన మిత్రదేశము భూటాన్, సో వాళ్ళకి మనం చెప్పాలి, ఒకవేళ చైనాను బంగ్లాదేశ్ వీళ్ళు తోక ఆడిస్తే ఇండియన్ ఆర్మీ అక్కడ సిద్ధముగా ఉంటుంది, వాళ్ళు మన ప్రొటెక్షన్ కోసం వస్తారు, మనల్ని రక్షిస్తారు అని క్లియర్గా వీళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి రెండు అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్స్ మనం నిర్వహించి ఈ శత్రు దేశాలకు చెప్తున్నాం. సో ఇప్పుడు చెప్పడంలో మీరు గమనించారు అనుకోండి, మనం ఏ లెవెల్లో ఈ ఆపరేషన్ నిర్వహించాము అంటే మన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్, సో వీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. అంటే ఇది చాలా పెద్ద వ్యవహారం అనుకోవాలి. ఏకంగా మీరు పినాకా లాంటి మీకేంటి మల్టీ బ్యారెల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, ఒకేసారి మీకు 9 నుంచి 12 రాకెట్లను ఒకేసారి మీరు మీ శత్రువు మీద ప్రయోగించవచ్చు. అలాగే ఇజ్రాయెల్ వాళ్ళ స్పైడర్ అంటారు, అంటే స్పైడర్ అంటే ఏంటి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అండి ఇది. సో దీని యొక్క ఇంకొక పేరేంటి, పైథాన్ అండ్ డెర్బైన్ అంటారు. సో ఇలాంటి అత్యాధునికమైన సిస్టమ్స్ని అక్కడికి తీసుకువచ్చి బంగ్లాదేశ్ సరిహద్దులో ఇదంతా ఏంటి, చికెన్స్ నెక్ను పెంచుకోవడం, మన వైపు ఎక్స్పాండ్ చేయడం. నువ్వు ఏం చెయ్యగలవు, సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలు ఇవన్నీ బఫర్ జోన్స్గా ఉంటాయి, ఇవాళ మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్ళాలి, ఇదే మన ప్లాన్. సో దీనికి సంబంధించి మనం ఏం చేసాము, ఇట్లాంటి 2 అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్స్ని, మిలిటరీ డ్రిల్స్ని నిర్వహించాము. అంటే వాడి ఊహకే అందలేదు. మనం వ్యాన్లు అనండి, అలాగే హౌవిట్జర్స్, ట్యాంకులు, మీకు అలాగే సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు మీకు అటు ఇటు తిరుగుతూ ఉంటే, సో ఇదంతా చూస్తున్నప్పుడు బంగ్లాదేశ్లో తెలియని ఒక భయం మనం క్రియేట్ చేయాలి. సో ఆ పని మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇలా చికెన్స్ నెక్ని మనం పెంచుకుంటూ వెళ్ళామా, ఇది కూడా అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా, వింటే అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.